ఏకాదశి రేపు 31 తారీఖు నాడు బుధవారము. ఎందుకంటే మన ఇస్కాన్ క్యాలెండర్ ప్రకారము 31 తారీఖు ఉంది కాబట్టి ఆ యొక్క ఏకాదశి మహత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఇది 3-4 రకాల యొక్క పిలుస్తుంటారు. చూద్దాం. మరి భక్తులందరూ కూడా మనకు బుధవారం 31 నాడు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మనం పాటించాలి. 1వ తారీఖు నాడు మనకు దాని సమయాన్ని విరమించుకోవాలి. వ్రత విధానం. పుత్రద ఏకాదశి యొక్క మహత్యము భవిష్యోత్తర పురాణములో శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠిర మహారాజుకు జరిగిన సంభాషణ వివరించబడినది. పుత్రద ఏకాదశి పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చును. ఒకసారి యుధిష్ఠిర మహారాజు పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి మహత్యాన్ని, పాలన విధానాన్ని మరియు వ్రత ఫలితాన్ని వివరించమని తెలుపగా శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చెను. ఓ ధర్మరాజా, ఈ పుత్రద ఏకాదశి వలన పాలన ద్వారా సమస్త పాపకర్మలు నశించి జ్ఞానం మరియు యశస్సు లభించును. రాజా, పూర్వము సుకేతువాన అనే రాజు భద్రావతి అనే రాజ్యాన్ని చక్కగా పరిపాలించుండెను. అతని సతీమణి పేరు శైవ్య. ఆ దంపతులు సంతతి లేని కారణంగా నిరంతర క్షోభను అనుభవించేవారు. సాధ్యమైనంత వరకు సమయాన్ని పుణ్యకార్యములో వెచ్చించేవారు. రాజు యొక్క పితృదేవతలు తమ వంశాన్ని నిలిపి పిండాదానం చేయగల సంతతి లేని కారణంగా చింతించసాగిరి. పుత్రులు లేని కారణంగా దేవతలకు, పితృవులకు మరియు మానవులకు రుణము తీర్చుకునుట సాధ్యం కాదని రాజు తలసాగాను. ఇలాంటి ఆలోచనలో రాజు తన రాజ్యాన్ని, బంధుమిత్ర సాంగత్యాన్ని కూడా ఆనందంగా అనుభవించలేకపోయాను. చివరకు జీవనము కొనసాగించుట వ్యర్థమని నిర్ణయించుకొనెను. భగవంతుని కృపలేని కారణంగా పుత్ర సంతతి జ్ఞానము, ధనము పొందుటయో సాధ్యం కాదని తెలుసుకొని ఎవరికి చెప్పకుండా ఒక అర్ధరాత్రి రోజు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాను. క్రూర మృగముల అరుపులతో నిండిన అడవిలో విశ్రాంతి తీసుకునుటకై అనువైన ప్రదేశాన్ని వెతుకసాగాను. ఎటు చూసిన క్రూర మృగములు, విషప్రాణులతో అడవి నిండి ఉన్న కారణంగా విశ్రాంతి లేకుండా అడవి అంతా సంచరించసాగాను. అర్ధరాత్రి సమయంలో రాజుకు దప్పిక వేసెను. దాహం తీర్చుకొనుటకై నీటి గురించి అన్వేషించసాగాను. తీవ్రమైన ఆకలి దప్పులు, దానికి తోడు అలసట, నిద్రలేమి కారణంగా రాజు నిరాశ నిస్పృహలకు గురై తన దుర్భర జీవిత గురించి ఆలోచించసాగాను. నేను దేవతలను యజ్ఞయాగాదులతో, పూజ ఆరాధనలతో సంతృప్తి పరచితిని. సాధువులను, బ్రాహ్మణులను సముచితంగా గౌరవించి తిని. వృద్ధుల, స్త్రీల, పిల్లల, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతిని. ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకొంటిని. అయినను నా జీవితం ఇంత దుర్భంగా ఎందుకు మారిందో తెలియలేక ఉన్నది. ఇలా ఆలోచిస్తూ సంచరిస్తున్న రాజు అకస్మాత్తుగా అందమైన తామర పువ్వుల మరియు అంశలతో నిండియున్న సరస్సు వద్దకు చేరుకొని ఆ సరస్సు తటంపై కొందరు ఋషులు వైదిక మంత్రాలు ఉచ్చరించటం గమనించిన రాజు వారిని సమీపించి వినమ్రపూర్వకంగా పాదాభివందనములు గావించి చేతులు జోడించి వారి సమీపంలో నిలబడిపోయాను. తమ ప్రార్థనలు ముగించి సమీపంలో భక్తి శ్రద్ధతో నిలబడి ఉన్న రాజును గాంచి, ఓ రాజా, నీ వినయ విధేయతలకు సందర్శించితిమి, ఏదైనా వరమును కోరుకొనుడు అని పలికిరి. రాజు వారితో, ఋషి పుంగవులారా, మీరు ఎవరు? ఈ సరస్సును ఎందుకు వచ్చితిరి అని ప్రశ్నించాను. అందుకు ఋషులు, మేము విశ్రమ దేవతలము. ఈ కులంలో స్నానం ఆచరించి ప్రాతకాల ఆరాధనకై విచ్చేసితిమి. నేడు పవిత్రమైన ఏకాదశి, దీన్ని పుత్రద ఏకాదశి అందరూ. సంతాన ప్రాప్తి ఇచ్చ కలిగిన వారికి ఈ ఏకాదశి కామధేనువు లాంటిది, కోరిన ఫలములను సుగును అని పలికిరి. వారి మాటలు విన్న రాజు, ఓ మహాత్ములారా, మీ సాంగత్యం ద్వారా నా నిరాశ స్పృహలు పటపంచలయ్యను. మీ ద్వారా సంతాన ప్రాప్తి మార్గాన్ని తెలుసుకుంటుని. ఇంతకాలము సరియైన మార్గం తెలియక కాలాన్ని వృధా చేసి తిని. మీ యొక్క మార్గదర్శనం ప్రకారం ఏకాదశి వ్రతాన్ని పాటించదను. దయచేసి వంశోద్ధారకుడు జన్మించే విధంగా ఆశీర్వదింపని వేడెను. ఋషులు రాజుతో, ఓ రాజా, నీ అదృష్టం బాగుంది కనుకని ఈరోజు అనుకోకుండా ఏకాదశి కలిసి వచ్చెను. ఈ వ్రతాన్ని పాటించు. ఈ వ్రత ప్రభావము చేత నీ వంశం ఉద్ధరింపబడుతుందని చెప్పి ఋషులు రాజును దీవించి అదృశ్యమైన ఋషులు చూపిన విధానం ప్రకారం సుకేతు మానరాజు అని భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని పాటించెను. వ్రత ప్రభావం వలన కొద్ది కాలంలోనే రాజు భార్య అయిన శైవ్యాదేవి గర్భం దాల్చి 9 మాసముల తరువాత 12 బిడ్డను ప్రసాదించినది. రాజు మనసులో ఋషులకు అనేక నమస్కారాలు ఆచరించి భార్య పుత్రునితో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించసాగాను. పుత్రద ఏకాదశి మహత్యం శ్రవణం చేసిన వారికి
వ్రతం పాటించిన వారు పొందే ఫలితాన్ని పొందగలరు. జాయ్ పుత్రద ఏకాదశికి జాయ్, వైకుంఠ ఏకాదశికి జాయ్, మోక్షద ఏకాదశికి జాయ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకు 1వ తారీఖు గురువారం 2026 ఉదయం పారాయణ సమయం 6:36 నుండి 10:22 లోపు మనము ఈ యొక్క వ్రతాన్ని విరమించుకోవాలి. భక్తులందరూ దీన్ని గమనించాలి. మీ అందరికీ నా యొక్క హరే కృష్ణ.